దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకే ఎపిసోడ్ నంబర్ 145. క్రాంతి ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అప్ అయి కూర్చొని జెస్సీ ఎంగేజ్మెంట్‌కి ఇన్వైట్ చేసిన విధానాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆలోచించుకుంటూ బెడ్ మీద కూర్చొని ఉంటుంది. జ్యోతి వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్ది క్రాంతిని పిలవటానికి తన దగ్గరకొస్తుంది. ఆలోచనలో ఉండిపోయిన కూతుర్ని చూస్తూ "ఏం ఆలోచిస్తున్నావు క్రాంతి?" అని అడుగుతుంది. "ఏమీ లేదమ్మా" అని సమాధానం ఇస్తుంది. "ఇవాళ ఇంటికి రావటం ఇంకా లేట్ అయిందేంటమ్మా?" అని అడుగుతుంది. "అది సూర్య ఎంగేజ్మెంట్ ఏర్పాట్లో ఉండి కొన్ని రోజులుగా ఆఫీస్‌కి రావడం లేదమ్మా. సూర్య రాకపోయేసరికి నాకు వర్క్ ఎక్కువవుతుంది. అందుకే రావటానికి లేట్ అయింది" అని చెప్తుంది. జ్యోతి బాధపడుతూ పక్కకి వచ్చి కూర్చొని సూర్యకి, జెస్సీకి ఎంగేజ్‌మెంట్ జరగబోతుందని తెలిసి, ఇక నేను కూడా సూర్య మీద ఆశలు వదిలేసుకున్నాను క్రాంతి. మనసారా ప్రేమించిన వాడిని మర్చిపోవడం కష్టమే కావచ్చు. జరుగుతున్న పరిణామాలు బట్టి నువ్విక సూర్యాని పూర్తిగా మర్చిపోయి, మీ నాన్న తెచ్చిన సంబంధాన్ని ఒప్పుకునే ప్రయత్నం చెయ్యమ్మా అని చెప్తుంది. అమ్మా, నేనేమీ సూర్యని మర్చిపోకుండా అతన్నే తలుచుకొని ఉండటం లేదు. సూర్య జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడటానికి నేను కూడా ప్రయత్నం చేస్తున్నానమ్మా. కాకపోతే పొద్దున్నే లేస్తే ఆఫీస్‌కి వెళ్ళి సూర్య మొహాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి జ్ఞాపకాలు అంత తొందరగా వదిలేలా కనిపించడం లేదు. అలా అని చెప్పి నేనింకా సూర్యని ఆరాధిస్తున్నాను అనుకోవటం కూడా తప్పేనమ్మా. కళ్యాణ్ సార్ పెళ్లిలో సూర్య నాకెదురుగానే జెస్సీ నుదుటిన ముద్దు పెట్టాడమ్మా. సూర్య మనసులో ఇంకొక అమ్మాయి ఉంది అని తెలిసినప్పుడు నా ఆశలు ఎలా అయితే కుప్పకూలాయో, అలాగే సూర్య జెస్సీ నుదుటిన ముద్దు పెట్టినప్పుడు నా మనసు కూడా అలాగే దాదాపు చచ్చిపోయింది. సూర్య గురించి నా మనసులో ఉన్న జ్ఞాపకాలను పూర్తిగా తొలగేలా చేసుకుంటానమ్మా. అలాగే మరో 2 నెలల్లో అయితే బ్యాంకులో పెట్టిన నీ గోల్డ్ లోన్ చిన్న చిన్న అప్పులు కూడా తీరుతాయి. ఇక ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వకపోయినా సూర్య దగ్గర నుంచి జాబ్ మానేసి బయటకొస్తాను. ఇక ఆ తర్వాత నా జీవితం గురించి నేను ఆలోచించుకుంటానమ్మా. అప్పటి వరకు దయచేసి నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకు అని చెప్తుంది. సరే క్రాంతి, సూర్య ఆలోచనల నుంచి నువ్వు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిదని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే చాలా టైం అయింది. ఇంట్లో పెరుగు లేదు. నేను వెళ్ళి పెరుగు ప్యాకెట్ తీసుకొని వస్తాను. ఈలోపు వచ్చి నువ్వు భోజనం చేస్తుండమ్మా అని అంటుంది. ఇప్పటిదాకా వంట చేసి అలసిపోయి ఉన్నావు కదమ్మా. పెరుగు ప్యాకెట్ నేను వెళ్ళి తీసుకొస్తానులే అని చెప్పి క్రాంతి లేచి డబ్బులు అందుకొని వెళ్ళబోతుంటే నీకెందుకమ్మా శ్రమ? నేను తీసుకొస్తాను కదా అని అంటుంది జ్యోతి. దగ్గరే కదమ్మా, నేను తీసుకొస్తానులే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఓ కిరాణా షాప్ ముందు సూర్య అప్పుడే కూల్ డ్రింక్ తీసుకొని పక్కకు వెళ్ళి అటు పక్కగా నిలబడి తాగుతూ క్రాంతి ఆలోచనలోనే ఉంటాడు. క్రాంతి అదే షాప్లోకి వెళ్ళి సూర్యని చూసుకోకుండా కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక పెరుగు ప్యాకెట్ ఇవ్వండి బాబాయ్ అని అడుగుతుంది. క్రాంతి వాయిస్ వినిపించేసరికి సూర్య ఆశ్చర్యపోతూ వెనక్కి తిరుగుతాడు. ఇస్తానమ్మా క్రాంతి అంటూ షాపు ఓనర్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పెరుగు ప్యాకెట్ చూస్తుంటాడు. క్రాంతి ఈ ఏరియాలో కనిపిస్తుందేంటి అని సూర్య అనుకుంటూ ఉండగానే క్రాంతి అక్కడున్న ఒక చాక్లెట్ బార్ తీసుకుని తింటూ అటు ఇటు చూస్తూ అనుకోకుండా సూర్యని చూస్తుంది. సడన్గా అక్కడ సూర్యని చూసి తను కూడా ఆశ్చర్యపోతుంటుంది. ఇదిగో అమ్మ పెరుగు ప్యాకెట్. మీ అమ్మగారు రైస్ అడిగారు. అప్పుడు స్టాక్ లేక తర్వాత రమ్మని చెప్పాను. వీలైతే రేపు మీ అమ్మగారిని వచ్చి రైస్ తీసుకువెళ్ళమని చెప్పమ్మా క్రాంతి అని అంటాడు కిరాణా షాపు ఓనర్. అలాగే బాబాయ్ అని చెప్పి క్రాంతి ఆ పెరుగు ప్యాకెట్‌కి, చాక్లెట్‌కి కలిపి రూ. 100 నోటు ఇస్తుంది. ఆ కూల్ డ్రింక్ తాగుతున్న వ్యక్తికి రూ. 100 ఇవ్వాలమ్మా. ఈ డబ్బులు అతనికిచ్చేసి వెళ్ళు అని అంటాడతను. సరే అని క్రాంతి ఇబ్బందిగానే చెప్పి సూర్య దగ్గరికొచ్చి అతని కష్టంగా చూస్తూనే ఆ రూ. 100 నోటు ఇవ్వడానికి చెయ్యి చాపుతుంది.
సూర్య ఆ నోటు తీసుకునే ఆలోచన మర్చిపోయి తన మొహంలోకి తెలియని భావంతో చూస్తుంటాడు. "మీకు రూ. 100 రావాలి కదా బాబూ! అవి తీసుకోండి" అంటాడు షాపు ఓనర్. "హా! అలాగే" అని క్రాంతిని అదే భావంతో చూస్తూ తను ఇస్తున్న 100 నోటు అందుకుంటాడు. క్రాంతి ఆ నోటు ఇచ్చేసి ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్రాంతి కనుమరుగు అయ్యే వరకు సూర్య చూస్తూనే ఉండిపోయి, క్రాంతి ఇక్కడ కనిపించడం ఏంటో అర్థం కావడం లేదు. షాపు ఓనర్‌కి క్రాంతి గురించి బాగా తెలిసట్టుంది అని అనుకొని, ఇప్పుడు నాకు రూ. 100 నోట్ ఇచ్చిన అమ్మాయి వాళ్ళు ఉండేది ఇంతకు ముందు ఈ ఏరియాలో కాదు. కానీ ఇప్పుడు తను ఇక్కడ కనిపించడం చూసి ఆశ్చర్యపోతున్నాను. వాళ్ళు ఇక్కడ ఎందుకుంటున్నారో మీకు తెలుసా? అని అడిగాడు. తెలుసా అంటే నాకు అంత కరెక్ట్‌గా తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ గొడవల కారణంగా వాళ్ళ అమ్మ, కూతురు ఇక్కడికొచ్చి ఉంటున్నారని తెలిసింది. అప్పుడప్పుడు క్రాంతి వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళతో గొడవ పడి పోతుంటాడు. వాళ్ళ అన్నయ్య కూడా అప్పుడప్పుడు వస్తుంటాడు. ఇక అంతకు మించి నాకు కూడా ఏమీ తెలీదు అని చెప్తాడు అతను. అలాగా అని కుటుంబం నుంచి విడిపోయి ఇద్దరు బయటకొచ్చి ఉంటున్నారంటే వాళ్ళ మధ్య అంతగా ఏం గొడవలు జరిగి ఉంటాయి అని ఆలోచించి, అయినా వాళ్ళ గురించి నాకెందుకులే. ఇప్పటికే ఆ కళ్యాణ్ గారు ఏదో అన్నారని జెస్సీకి నా మీద అనుమానం వచ్చి నిలదీసింది. ఇంకొకసారి అలా జరగకుండా ఉండాలంటే అసలు నేను క్రాంతి గురించి ఆలోచించకూడదు అని అనుకొని కారు దగ్గరికొచ్చి కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. భోజనాలు చేసిన తర్వాత రాములమ్మ, మైథిలి డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంటారు. "ఇక మీరు వెళ్ళి పడుకోండమ్మా, నేను క్లీన్ చేస్తానులే" అంటుంది రాములమ్మ. "ఈ కొంచెం పనికి ఏముందిలే రాములమ్మ, ఇది చేశాక వెళ్తానులే" అని చెప్పి రాములమ్మకి సహాయం చేస్తుంటుంది. కళ్యాణ్ నిద్రపోతున్న చెర్రీకి దుప్పటి కప్పి, లైట్ ఆఫ్ చేసి, డోర్ వేసి వాళ్ళ రూమ్‌లోకి వస్తాడు. మైథిలి వచ్చేసరికి బెడ్‌షీట్ మార్చి ఉంచి, తన కోసం వెయిట్ చేస్తూనే జెస్సీతో తనకు జరిగిన సంభాషణ గుర్తు తెచ్చుకొని, ఎలాగైనా వాళ్ళ ఎంగేజ్‌మెంట్ ఆపాలి. కానీ ఎలా? అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మైథిలి లోపలికి వచ్చి, కళ్యాణ్‌ని ఓరగా చూస్తూనే అద్దం ముందుకు వెళ్ళి, తన జడని ముందుకు వేసుకుని దువ్వుకుంటూ, ఏవో కోని రాగాలు తీస్తుంటుంది. కళ్యాణ్ తన రాగాలు వింటూనే తనని వెనక నుంచి చూస్తుంటాడు. కళ్యాణ్ అలా చూస్తూ ఉండగానే ఓ పక్కగా పెట్టుకున్న మల్లెపూల పొట్లం విప్పి గంపెడు మల్లెపూలు తలలో పెట్టుకుంటుంది. పూలమాలని భుజాల మీదకి వేసుకొని కోపంగా కళ్యాణ్ దగ్గరికొచ్చి, "తమరు వెళ్ళి సోఫా మీద పడుకుంటే నేను బెడ్ మీద పడుకొని హాయిగా నిద్రపోతాను" అని అంటుంది. "నేను లేకుండా హాయిగా నిద్రపోతావా? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్?" అని అడుగుతాడు. "ఇట్స్ పాసిబుల్" అని అంటుంది కోపంగా చూస్తూ. "అలాగా? నన్ను సోఫాలో పడుకోబెట్టానికైతే గంపెడు మల్లెపూలు ఎందుకు పెట్టుకున్నావేనిమి?" అని అడుగుతాడు. "నీకోసమైతే కాదులే" అని చెప్పి కోపంగా మొహం తిప్పుకుంటుంది. "ఫోజులు కొట్టావంటే నిజంగానే సోఫాలోకి వెళ్ళి పడుకుంటాను. మళ్ళీ ఈరోజు కూడా నిద్రపోకుండా జాగారం చేస్తావు" అంటూ తనని లాక్కొని ఒడిలో కూర్చోపెట్టుకొని మల్లెల పరిమళాలను ఆస్వాదిస్తూ ఆల్రెడీ తను నడుము చుట్టూ వేసిన చేతుల్ని ఇంకా బిగిస్తాడు. "వదులు నీ దోస్త్ కటీఫ్" అంటూ కళ్యాణ్ కౌగిట్లో నుంచి వదిలించుకోవాలని చూస్తుంది. కానీ కళ్యాణ్ తన్ని ఇంకా బంధించి, "ఏయ్! ఇంత మక్కుపట్టు పట్టావనుకో, సోఫాలో కాదు చెర్రీ రూమ్‌లోకి వెళ్ళి పడుకుంటాను" అని బెదిరిస్తాడు. అమ్మో! ఎక్కువ బెట్ చేసినా నిజంగానే చెర్రీ రూమ్‌లోకి వెళ్ళినా వెళ్తాడు. రొమాంటిక్ మెంటలోడు తోడు లేకుండా పడుకోవాలంటే నాకు నరకంగా ఉంటుందని రాత్రి బాగా తెలిసింది అని మనసులో అనుకుంటుంది. "చెప్పు, నన్ను ఉండమంటావా? వెళ్ళమంటావా?" అని అంటాడు కౌగిల్ని లూజ్ చేస్తూ. మైథిలి భయపడుతూ లూజ్ చేస్తున్న కళ్యాణ్ చేతుల్ని పట్టుకొని కౌగిల్ని బిగించుకుంటూ, "ఏదో ఈ ఒక్కసారికి క్షమిస్తున్నానులే పో" అని అంటుంది ఓవర్ బిల్డప్ ఇస్తూ. తన బిల్డప్‌కు కళ్యాణ్ నవ్వుతూ తనని బెడ్ మీద పడుకోబెట్టి, తన మీద వాలి
తన అదరాల మీద మధుర సంతకం చేస్తూ మొదటి కోరికకు శ్రీకారం చుడతాడు. ఇక్కడ శ్రేయ అందరి భోజనాలు చేసిన తర్వాత తను కూడా డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంటుంది. భోజనాలు చేసి మిగతా కుటుంబ సభ్యులందరూ వెళ్ళి పడుకుంటే మోహన్ మాత్రం అక్కడే కూర్చొని ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు. మోహన్ని కోపంగా చూస్తూ ఆ డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటుంది. తర్వాత కిచెన్లోకి వెళ్ళి గిన్నెలన్నీ కడిగి తుడిచిపెట్టి బయటికొచ్చేసరికి మోహన్ వర్క్ క్లోజ్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి పైకి వెళ్ళబోతుంటే మోహన్ అని పిలుస్తుంది. వెళ్ళబోతున్న మోహన్ ఆగి వెనక్కి తిరిగి ఏంటి అని అడుగుతాడు సీరియస్గా చూస్తూనే. ఇలా నేను ఎంతకాలం పని మనిషిగా చేయాలి అని అడుగుతుంది. మోహన్ ఒక మెట్టు దిగి కిందికొచ్చి ఇక్కడ నువ్వు ఎంతకాలం ఉండాలంటే అంతకాలం చేయాలి. లేదు, కాదు, వెళ్ళిపోతాను అంటే నీ ఇష్టం. నువ్వు వెళ్తానంటే ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు అని అంటాడు. బాబును వదిలేసి నేనెక్కడికి వెళ్ళను అంటుంది మొండిగా. ఇక్కడే పర్మనెంట్‌గా ఉంటావు అంటే నీ ఇష్టం. మా ఇంటికి పర్మనెంట్ పని మనిషి ఉండిపోతావు అని అంటాడు. ఇన్నాళ్ళు మహారాణిలా బతికిన నేను ఇలా పనులు చేయాలంటే నాకు కష్టంగా ఉంది. చేయలేకపోతున్నాను అని అంటుంది బాధపడుతూ. చేయలేకపోతే వెంటనే వెళ్ళిపోవచ్చు. దీని గురించి ఇక డిస్కషన్ అవసరం లేదు అని చెప్పి మోహన్ పైకి వెళ్తుంటాడు. ఏంటి మోహన్, ఇంతలా టార్చర్ పెడుతున్నావు? రోజు ఇలా పనులు చేయాలంటే నా వల్ల కావడం లేదు అని చెప్తుంటుంది. కానీ మోహన్ తన మాటలు పట్టించుకోకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తుంటాడు. రోజంతా ఇంటడు చాకిరీ చేసి రాత్రిపూటన హాయిగా నిద్రపోదాము అంటే కనీసం రూమ్లో ఫ్యాన్ సౌకర్యం కూడా లేక దోమలు ఉడకపోతతో నిద్ర పట్టడం లేదు అని చెప్తూ ఉండేసరికి పైకి వెళ్ళబోతున్న మోహన్ అడుగులు అక్కడికి ఆగిపోతాయి. మరుక్షణమే వెనక్కి తిరిగి స్టెప్స్ దిగి వస్తుంటాడు. సడన్గా మోహన్ అలా రావడం చూసి శ్రేయ ఒకంత భయపడుతూ చూస్తుంటుంది. రూమ్లో ఫ్యాన్ పెట్టుకొని ఫ్యాన్ సౌకర్యం లేదంటావేంటి అని అడుగుతాడు సీరియస్గా చూస్తూ. ఉండటానికి ఫ్యాన్ ఉంది, కానీ అది అసలు వర్కింగ్లో లేదు. రాత్రంతా నాకు దోమలు ఎలా కుట్టాయో చూడు అంటూ చేతుల్ని చూపిస్తుంది. నిజంగానే దోమలు కుట్టి బెందులు కనిపిస్తూ ఉంటాయి. తన బెందులు చూసి కాస్త జాలిపడుతూ ఫ్యాన్ వర్కింగ్లో లేకపోవడం ఏంటి, చూద్దాం పదా అని చెప్పి మోహన్ ఆ రూమ్ వైపు వెళ్తుంటాడు. మోహన్ వెనకనే శ్రేయ కూడా వెళ్తుంటుంది. రూమ్లో ఓ పక్కకి చాప, దిండు పరిచి ఉండటం కనిపిస్తుంది. మోహన్ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి చూస్తాడు. అది తిరగకపోయేసరికి శ్రేయ చెప్పింది నిజమే అనుకొని ఒక స్టూల్ అందుకో, ఫ్యాన్ ఎందుకు తిరగటం లేదో చూస్తాను అని అంటాడు. సరే అని చెప్పి స్టూల్ తీసుకొచ్చి అక్కడ వేస్తుంది. మోహన్ ఆ స్టూల్ ఎక్కేసరికి దానికి ఒక కాలు కరెక్ట్గా లేక అటు ఇటు మూవ్ అవుతూ మోహన్ కింద పడేలా ఉంటాడు. శ్రేయ స్టూల్ ఊగటం చూస్తూనే మౌనంగా ఉండిపోతే ఏంటి అలా రాయిలా నిలబడ్డావు, స్టూల్ని కదలకుండా పట్టుకో అంటాడు. సరే అని చెప్పి శ్రేయ స్టూల్ పట్టుకుంటే మోహన్ ఫ్యాన్ చెక్ చేస్తుంటాడు. వైర్ కట్ అయింది, అందుకే ఫ్యాన్ రావడం లేదు అంటూ వైర్ సెట్ చేస్తుంటాడు. ఏదో విధంగా చూసి ఫ్యాన్ వచ్చేలా చూడు, రాత్రంతా ఫ్యాన్ లేకపోయేసరికి చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్తుంది. కొద్దిసేపటికి మోహన్ ఆ వైర్ని సెట్ చేసి స్టూల్ వదిలి వెళ్ళి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయి అని చెప్తాడు. "ఉమ్" అని వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తుంది. ఫ్యాన్ రెయ్యన తిరగటం మొదలవుతుంది. అది చూసి హమ్మయ్య అని రిలాక్స్ అవుతుంది. ఫ్యాన్ తిరిగేసరికి మోహన్ స్టూల్ దిగబోతూ స్టూల్ బిస్కటలాడి స్టూల్ మీద నుండి పడి అక్కడ ఉన్న శ్రేయని తగులుతూ వెళ్ళి చాప మీద ఉన్న దిండు మీద పడతాడు. మోహన్ భారీ శరీరం శ్రేయకు కూడా తగిలేసరికి బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేక వచ్చి డైరెక్ట్గా మోహన్ మీద పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సూర్య ఎంగేజ్మెంట్ చెడగొట్టాలనే ఆలోచనలో ఉన్న కళ్యాణ్కి అది వీలు పడుతుందా? మోహన్ శ్రేయ మధ్య ప్రేమ చిగురిస్తుందా? తెలియాలి అంటే ఆసక్తికరంగా సాగిపోయే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి.
కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.